Hello everyone, welcome to our channel. Alekia. So, ee roju date vachesi June 5th. Ellundi ma anniversary. Mem oka place ki veltunnam. Aa place peru vachesi Bournemouth. మాకు రేపు ఎర్లీ మార్నింగ్ 7:45కి ట్రైన్ ఉంది. సో మేము ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. నైట్ 1 అయింది, ఎందుకంటే నాకు లేట్ షిఫ్ట్ ఉంది. నేను షిఫ్ట్ ఫినిష్ చేసేసరికి లేట్ అయింది, అందుకే ఇప్పుడు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ప్యాకింగ్ దగ్గర నుంచి మా ట్రిప్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు చూపిద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసాం. సో లెట్స్ స్టార్ట్. ఏమేం ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ మేము ఇక్కడ పెట్టేసుకున్నాం. సో జస్ట్ ప్యాక్ చేసేసుకొని ఫాస్ట్గా పడుకోవాలి, ఎందుకంటే మాకు అవును, ఎందుకంటే మాకు నిద్ర కూడా తక్కువ ఉంటుంది. మార్నింగ్ 7:45కి ట్రైన్ అంటే మేము అట్లీస్ట్ 6:30 లేగాల. ఓకే, మా హస్బెండ్ 6కి లేగాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి. సో చూడాలి లేచి చేస్తాడా లేదా అని చెప్పి. నేను మాత్రం 6:30కి లేస్తాను. రెడీ అయిపోయి మేము ట్రైన్ క్యాచ్ చేయాలి. అండ్ వీఆర్ సూపర్ డూపర్ హ్యాపీ టుడే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. మీరు కనుక మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ alekia_arun. నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా అక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. వీ రీచ్డ్ 18K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ పుష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ చేశారో నిజంగా అది మాకు చాలా పుష్ ఇస్తుంది ఛానల్కి. వీఆర్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో ఇంతవరకు ఏ వీడియో పెట్టినా కూడా సరిగా రీచ్ అవ్వలేదు అని చెప్పి మేము చాలా సాడ్గా ఫీల్ అయ్యాం. బట్ నౌ వీఆర్ వెరీ హ్యాపీ, కొంచెం పుష్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి వి ప్రామిస్ యూ వ్లాగ్స్ కూడా మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఐ కెన్ ప్రామిస్ యూ 1 vlog ఫర్ ఎవ్రీ వీక్. యా ఓకే, ఎస్, నేను ప్రామిస్ చేస్తే మా హస్బెండ్ ప్రామిస్ చేసినట్టే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న ఫర్ ఫాలోయింగ్ us. మా హస్బెండ్ నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్కి. యా, నిజంగా హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఎప్పుడైతే నేను చెప్పాను ఇలా హరీష్ శంకర్ గారు ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యారని చెప్పి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు నిజంగా ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ప్లీజ్ ఒక 50 సార్లు చెక్ చేసింది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఇంకా ఫాలో అవుతున్నారా, నిజమేనా కాదా, ఇదంతా కళ, లేకపోతే మళ్ళీ ఏమన్నా బై మిస్టేక్ లో ఏమన్నా ఫాలో కొట్టారా అని చెప్పి ఒక 50 సార్లు చెక్ చేసింది. కన్ఫర్మేషన్ కోసం హరీష్ అన్నకి మెసేజ్ కూడా పెట్టాను. నిజంగా రిప్లై కూడా ఇచ్చారు, గుడ్ లక్ అని చెప్పి. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మేము కంటెంట్ క్రియేషన్ లిటరల్లీ 2:35. నువ్వు ప్యాకింగ్ స్టార్ట్ చేయి, నేను మనోళ్ళతో మాట్లాడతాను. సో మేము నిజంగా కంటెంట్ క్రియేషన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం విత్ 0 hope. నిజంగా ఇప్పుడు ఏదో మాకు లక్షల్లో ఫాలోవర్స్ ఏం రాలేదు ఇన్స్టాగ్రామ్లో, జస్ట్ 18K. కానీ అది రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎవ్రీ టైం కొంచెం డౌన్ కూడా అయ్యేవాళ్ళం. అరే ఇంత కష్టపడి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, ఎవరు ఫాలో అవ్వట్లేదు ఏంటి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటి అని చెప్పి సమ్ పాయింట్ మేము చాలా ఫీల్ అయ్యాం. కాకపోతే ఓకే, ఏదో ఒక టైంలో మనకు కూడా ఛానల్ పుష్ వస్తుంది అని చెప్పి నమ్మి ఆపకుండా అలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం అలా రికగ్నైజేషన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అండ్ ఇంకా ఇది మా 3rd యానివర్సరీ. సో మేము చెప్పినట్టు బోర్న్మౌత్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. మేము మా 2nd యానివర్సరీకి పోర్ట్స్మౌత్ అనే ప్లేస్కి వెళ్ళాం. అదైతే మాకు చాలా బాగా నచ్చింది, కానీ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అప్పుడు మా హస్బెండ్ అడిగాడు వ్లాగ్ షూట్ చేద్దామా అని, కానీ
పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు నాకు ఏముండలే అని చెప్పి. కాకపోతే దిస్ టైం నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది బ్లాగ్ షూట్ చేసి నేనంతా ఒక మెమరీగా రికార్డ్ చేసుకుందామని చెప్పి. అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసాం రికార్డ్ చేయడం. ఐ హోప్ వీలైనంత వరకు రికార్డ్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, సో 3 days ట్రిప్ ఇది. ఈరోజు 5th కదా, సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 6th, 7th and 8th మా ట్రిప్ ఎండ్ అవుతుంది. 7th మా యానివర్సరీ. ఎవరైనా విష్ చేయాలి అనుకుంటే విష్ చేయండి. ఓకే, డన్ విత్ ప్యాకింగ్. సో టోటల్ 2.5 days ట్రిప్ అనమాట. 3 days 2 nights ట్రిప్. నేను సౌత్ ఆంప్టన్ లో హోటల్ బుక్ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ ఎలా ఉంది? సౌత్ ఆంప్టన్ అంటే బోర్న్మౌత్ కి ఎంత దూరంలో ఉంటది? ఒక 1.5 hour జర్నీ. 1.5 hour జర్నీ. అదేదో బోర్న్మౌత్ లోనే హోటల్ బుక్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే బోర్న్మౌత్ లో అంత మంచి హోటల్స్ లేవంట. మా హస్బెండ్ కి మంచి హోటల్స్ దొరకలేదని చెప్పి సౌత్ ఆంప్టన్ అని చెప్పి 1.5 hour డిస్టెన్స్ ఉండే ప్లేస్ లో హోటల్ బుక్ చేశాడు. చూద్దాం. ఏదో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడు మా హస్బెండ్ కొత్తగా. సో ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది నేను ఎంత అడిగినా చెప్పట్లేదు. సో నాతో పాటు మీరు కూడా 7th ఆ సర్ప్రైజ్ ఏంటో కానీ చూద్దురు. ఐ హోప్ నేను ఏ డైమండ్ రింగో డైమండ్ నెక్లెస్ అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే కామెంట్ చేయండి. ఒక 50 సార్లు అడిగింది ఫ్రెండ్స్, సర్ప్రైజ్ ఏంటి, లేడీస్ ప్లీజ్ ఏమి ఇస్తున్నావు, నాకు ఏ రోజు ఇస్తున్నావు, లేడీస్ ప్లీజ్ డూ కమెంట్. సర్ప్రైజ్ ఉంది అని చెప్పి మీ లవర్స్ కానీ మీ హస్బెండ్స్ కానీ ఒకవేళ అంటే ఆ సర్ప్రైజ్ ఏంటనేది తెలుసుకోవాలి అని చెప్పి ఉంటుంది కదా, క్యూరియాసిటీ ఉంటుంది కదా. మీరు కూడా నాలాగే అడుగుతారు అని చెప్పారంటే ప్లీజ్ డూ కమెంట్. క్యూరియాసిటీ ఉంటే ఓకే, తుత్తరు ఉండకూడదు కదా. 30-40 క్యూరియాసిటీ తెలుగులో తుత్తర్ అనే అంటారు. క్యూరియాసిటీ అంటే జుగుప్స. అదే దాని పర్యాయ పదం కాదు అది. అదే ఎన్నిసార్లు అడిగింది, ఏమి ఇస్తున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నామా, అలాంటప్పుడు చెప్పకూడదు సర్ప్రైజ్ అని చెప్పి. లాస్ట్ టైం ఏమీ చెప్పకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదా, ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదా. నాకు తెలిసి మేము బ్లాక్ గా అనిపిస్తున్నామేమో, కర్రీగా. మేబీ లైటింగ్ కి ప్లీజ్ డోంట్ మైండ్. మేము ఎలాగో ఎంత తెల్లగా ఉన్నా సరే ఇక్కడ నల్లోళ్ళమే ఈ దేశంలో. సో నల్లగా కనిపించినా పెద్ద మ్యాటర్ ఏం కాదు. రేపు పొద్దున లైటింగ్ లో మళ్ళీ తీస్తాం. సో ఇట్స్ స్లీప్ టైం. నిజంగా చాలా టైర్డ్ అయ్యాము. కనిపిస్తున్నావు అన్నావా? నల్లగా కనపడుతున్నావు అనొచ్చుగా. నల్లగా కనిపిస్తున్నాం సారీ. సో మేము ఇప్పుడు పడుకుంటాం, ఎందుకంటే నాకు చాలా నిద్ర వస్తుంది, నేను చాలా టైర్డ్ అయ్యాను. సో రేపు మార్నింగ్ లేచి నేను ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసి నేను తిని తన కోసం వండి బట్టలన్నీ హీటర్స్ మీద పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసి అంతా క్లీన్ చేసి ఊడ్చిన మొత్తం క్లీన్ చేసి ఉన్న డిషెస్ అన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసి అవన్నీ డ్రై అవుతున్నాయి. మొత్తం పెడితే ఇక్కడికి వచ్చి నైట్ నేను అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది. నేను కష్టజీవి గైస్, నేను 8 hours వర్క్ చేస్తాను. నేను గాలికి తిరుగుతున్నా ఫ్యాన్ లాగా. హీస్ ఎ గ్రేట్ హస్బెండ్. ఓకే, అందరి ముందు లక్షల మంది ముందు ఒప్పుకున్నా ఈజ్ ఎ గ్రేట్ హస్బెండ్. అన్ని పనులు చేశాను, నిజంగా నేను అడ్మిట్ చేస్తున్నా. కాకపోతే నేను చాలా టైర్డ్ అయ్యాను. అసలు ఈ వ్లాగ్ కూడా మామూలుగా అబ్బా చేద్దామా వద్దా అనుకుంటూనే స్టార్ట్ చేసాం. సో రేపు మార్నింగ్ మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. కలర్ సరిగా కనపడక నా కళ్ళు కనపడుతున్నాయో లేదో కానీ ఎర్రగా ఉన్నాయి. నాయి కూడా నేం లేవు. ఓకే గైస్, రేపు మార్నింగ్ మేము మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మేము రెడీ అయిన తర్వాత ఇంటి నుంచి బయలుదేరే ముందు నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బాయ్. హలో గైస్, సో మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత? 7:30 అవుతుంది. 7:45 మా ట్రైన్ ఉంది. సో అది మేము క్యాచ్ చేయాలి. మళ్ళీ ట్రైన్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత మాట్లాడతాం. సో మేము ట్రైన్ స్టేషన్ రీచ్ అయ్యాం. ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అనేది ఇంకా డౌట్. అరుణ్ టికెట్స్ కోసం వెళ్ళాడు. సో చూద్దాం.
స్టే ట్యూన్డ్. సో ఇప్పుడే మేము ట్రైన్ ఎక్కాం. లక్కీగా మేము ట్రైన్ క్యాచ్ చేసాం. ఎంతసేపు పట్టింది? 1 hour. సో 1 hour పడుతుంది. మేము డైరెక్ట్ బోన్మౌత్ వెళ్ళిపోము, ఇంకొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. మొత్తం 3.5 hours జర్నీ అంట. మేము బోన్మౌత్ రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం. ఏం తినలేదు, అరుణ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కథలు చెప్పాడంతే. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తామని చెప్పి ఏం చేయలేదు. మేము ఇక్కడ ఏమన్నా కొనుక్కుందామని అనుకున్నాం కానీ అప్పటికే ఫాస్ట్గా వచ్చేసాం, ట్రైన్ మిస్ అయిపోతామేమో అని చెప్పి. చూడాలి, మధ్యలో ట్రైన్ మేము మారాలి కదా, అప్పుడు ఏమన్నా తీసుకొని తినడానికి ట్రై చేస్తాం. ఓకే బాయ్. సో నేను ఇందాక మాట్లాడినప్పుడు అరుణ్ని చూపించలేదని చెప్పి ఫీల్ అయ్యాడు. నువ్వు సింగిల్ బ్లాగర్ కాదు, ఛానల్ మంది అని చెప్పి అన్నాడు. అందుకే గుర్తొచ్చి అరుణ్ని కూడా చూపిస్తున్నా. సో సిగ్గుపడుతున్నాడు. అరుణ్ అవుట్ఫిట్ అదనమాట. ఎలా ఉన్నాడో కమెంట్స్లో చెప్పండి. చూడు, హాయ్ చెప్పు. ఓకే బాయ్. నిజంగా ఈ ట్రిప్లో జరిగినన్ని జర్క్స్, జరిగినన్ని షాక్లు, సస్పెన్స్లు అయితే ఏ ట్రిప్లో అవ్వలేదు. ట్రైన్ ఇంకా మూవ్ అవ్వలేదని చెప్పి నేను ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తా అని చెప్పి దిగాడు. దిగిన తర్వాత ఒక 2 minutesకే అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, డ్రైవర్ వచ్చేసాడు అని చెప్పి. నేను కాల్ చేసి చెప్పా, డ్రైవర్ వచ్చాడు, ఫుడ్ ఏం వద్దు, తొందరగా వచ్చేసాయి అని చెప్పి. కాల్ చేసినా కూడా అక్కడ తీసుకుందామని చెప్పి వెళ్ళినట్టున్నాడు. వెంటనే ట్రైన్ మూవ్ అయింది. నేనైతే అమ్మ భయపడ్డాను, అసలు వస్తాడా రాడా అని చెప్పి. ట్రైన్ మూవ్ అయ్యేసరికి నేను ఉండి ఇక్కడ వెళ్తే మా హస్బెండ్ బయట ఉన్నాడు. అంటే ఊ యా అని చెప్పాను అన్నారు, అంతే, ఏం అనలేదు. పెద్ద మాట అన్నాడు సార్. ఇక్కడ ట్రైన్లో లాగడానికి చైన్లు అట్లా కూడా ఏం లేవు. నేను వెంటనే కాల్ చేస్తే నేను ఎక్కేసాలే, ఫస్ట్ అపార్ట్మెంట్లో ఎక్కాను అన్నాడు. అమ్మాయి అనుకున్నా, ఎక్కకపోయి ఉంటే నేను మాత్రం దిగేసేదాన్ని. ఏం తీసుకొచ్చావు చూపి. అవి ఆ చిప్స్ తీసుకోవడానికి అని చెప్పి దిగాడు అనమాట. ట్రైన్ అయితే మొత్తానికి మూవ్ అయింది, వెళ్తున్నాం. నేను కిందకి దిక్కపోతే మూవ్ అయ్యేది కాదు, అంతే. దిగాడు కాబట్టి మూవ్ అయింది. కాకపోతే నాకే కొంచెం భయం వేసింది. మొత్తానికి ఆల్ గుడ్ అనమాట. 1 hour పడుతుంది బోన్మౌత్ వెళ్ళడానికి, 2 hours పడుతుంది. మేము వెళ్ళిన వెంటనే లంచ్ చేయాలి. ఆ తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్తాం ఏంటనేది నేను చూపిస్తాను. నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో నాకు తెలీదు. ఓకే, బోన్మౌత్ రీచ్ అయ్యాక నేను మళ్ళీ మాట్లాడతాను. మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 8కి మేము ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. మేము ఇంకా బోన్మౌత్ రీచ్ అవ్వలేదు. ట్రైన్లో కూర్చొని ఉన్నాం. ఇది ఐ థింక్ 3rd ట్రైన్. మేము మారాము ట్రైన్స్, 2 trains మారాము. ఇప్పుడు 3rd ట్రైన్ కూర్చొని ఉన్నాం. డ్రైవర్ లేడంట ట్రైన్కి, అనౌన్స్మెంట్ వచ్చింది. డ్రైవర్ రాగానే మూవ్ చేస్తారంట. సో మన మిస్టర్ అరుణ్ గారు ఒక ఘనకార్యం చేశాడు. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మా ఇంటి నుంచి మేము స్టార్ట్ అయినప్పుడు ట్రైన్ క్యాచ్ చేస్తాము లేదో అరుణ్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పి. సో అరుణ్ ఏంటంటే, సారీ నేను అరుణ్ని ఫ్రేమ్లోంచి అవుట్ చేస్తున్నాను. సో అరుణ్ ఏం చేశాడంటే, ట్రైన్ కార్డ్ తీసుకుంటే ట్రైన్స్ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పి ట్రైన్ కార్డ్ తీసుకున్నాడు. ఆ కార్డ్ మీదే మళ్ళీ మనం ట్రైన్ స్టేషన్కి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకోవాలి. కాకపోతే మేము తీసుకునే ట్రైన్ కార్డ్ ఏంటంటే కపుల్ కార్డ్, అంతే కదా. సో కపుల్ కార్డ్ అనమాట. కాకపోతే ఈయన టికెట్స్ డ్రా చేసింది మాత్రం ఏదో 26 to 30 రైల్ కార్డ్ అంట. సో రాంగ్ రైల్ కార్డ్ మీద టికెట్స్ తీసుకున్నాడు. మాకు ఆ విషయం అప్పుడు మేము రియలైజ్ అవ్వలేదు. ట్రైన్ ఎక్కేసిన తర్వాత మా నోడు వస్తాడు కదా టీసీ, టికెట్స్ కోసం. వచ్చినప్పుడు టికెట్ చూపించమంటే చూపించాము. నేను టికెట్ చూపించినప్పుడు ఏమనలేదు, కానీ అరుణ్ చూపించినప్పుడు వేర్ ఇస్ యువర్ రైల్ కార్డ్ అని చెప్పి అడిగితే రైల్ కార్డ్ ఫోన్లో చూపించాడు. సో నువ్వు 26 to 30 రైల్ కార్డ్ మీద టికెట్ తీసుకున్నావు, కానీ నువ్వు తీసుకున్న రైల్ కార్డ్ అది కాదు, అది కపుల్ కార్డు, నువ్వు రాంగ్ రైల్ కార్డ్ మీద టికెట్స్ తీసుకున్నావు అని చెప్పి పెనాల్టీ వేశాడు. సో ఫైన్ ఎంత అంటే 124 pounds, అంటే లిటరలీ ఎంత
13,000 పెనాల్టీ వేసాడు. అదంటే వితిన్ 21 డేస్లో మేము పెనాల్టీ కడితే 50 poundsతో అయిపోద్ది, అంటే 5,000తో అయిపోద్ది. లేకపోతే మేము లిటరల్లీ 13,000 కట్టాలంట. సో మహాత్ముడు నవ్వుతున్నాడు. రైల్ కార్డ్ తీసుకుంటే చీప్గా టికెట్స్ వస్తాయి అని చెప్పి అదో రైల్ కార్డు బొక్క. ఇప్పుడు తప్పు రైల్ కార్డ్ మీద టికెట్స్ తీసుకున్నందుకు అదొక 50 pounds అనుకుందాం, ఎందుకంటే పెనాల్టీ తొందరగా కడతాడు. బట్ మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే ట్రైన్ దిగిన తర్వాత మాకేం సజెస్ట్ చేశారంటే మెయిల్ పెట్టండి. ఒక మెయిల్ ఉందన్నమాట ఆ పెనాల్టీ దాని మీద. మెయిల్ పెట్టండి ఏమనంటే టీసీ మాకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు, టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని కరెక్ట్ రైల్ కార్డ్ మీద టికెట్స్ తీసుకునే ఆప్షన్ మాకు టీసీ ఇవ్వలేదు. సో మేము ఎంబారెస్గా ఫీల్ అయ్యాం, మాకు వేరే ఆప్షన్ ఇవ్వకుండా అట్లా పెనాల్టీ వేసినందుకు అని చెప్పి మీరు కనుక అవును. సో అట్లా మెయిల్ చేస్తే మాకు పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే మాకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది. కాకపోతే అది ఏమైంది ఏంటి అనేది ఫర్దర్గా నేను మీకు చెప్తా. అందరి ముందు పట్టుకొని 120 pounds పెనాల్టీ వేసాడు. అందరి ముందు పట్టుకొని 120 pounds పెనాల్టీ వేసాడు. సిగ్గులేకుండా నవ్వుతున్నాం మేము. కాకపోతే లోపలైతే భయం ఉంది ఏమైంది ఏంటి అని చెప్పి. కాకపోతే మెయిల్ చేస్తాం వాళ్ళకి. మేము వన్స్ బోర్న్మౌత్ రీచ్ అయిన తర్వాత మెయిల్ చేస్తాం. మార్నింగ్ ఏం తినలేదని చెప్పా కదా, ఒక శాండ్విచ్ తీసుకున్నాం. లైక్ ఇద్దరం శాండ్విచ్ తీసుకొని తిన్నాం. అండ్ హాట్ చాక్లెట్ కూడా తీసుకున్నాడు, తాగాడు. నేను హాట్ చాక్లెట్ తాగాను. చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాము. ఇప్పుడైతే 11 అవుతుంది. 1 hour జర్నీయా, 1.5 hours, 2 hours. నాకు తెలిసి 1 o'clock అయిద్దేమో ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయితే. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలీదు. ఇప్పటికి ఒక 15 అనౌన్స్మెంట్లు వచ్చాయి ట్రైన్ డిలే అయిందని. ఇందాక లాస్ట్ అనౌన్స్మెంట్లో సారీ మళ్ళీ డిలే అయింది, దానికి రీజన్ వచ్చేసి ఇంకా డ్రైవర్ రాలేదు. డ్రైవర్ వచ్చిన తర్వాత ఇంకా డ్రైవర్ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తా అన్నాడు. మరి అప్పటిదాకా అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవడో నాకు అర్థం కాదు. ట్రైన్లో వాడే డ్రైవర్ అనుకున్నా నేను అక్కడ ఆపను ఇక్కడ ఆపను. ఒకవేళ ఇక్కడ నీ చెయ్యి బ్లాక్ చేస్తుంది, అక్కడ కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, బ్లాగర్ అని పెద్ద ఫీలింగ్. కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, బ్లాగర్ అని పెద్ద ఫీలింగ్. నేను ఆ స్టేషన్లో ఆపను ఈ స్టేషన్లో ఆపను అని చెప్పి ఇందాక నుంచి చెప్తున్నాడు. మొత్తం చూస్తే దిబ్బ మొహల్లా కనిపిస్తున్నావు కెమెరా దగ్గర ఉండడం వల్ల. మళ్ళీ బ్లాక్ చేస్తావు. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ట్రైన్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వట్లేదంట, ఇంకా టైం పట్టిద్దంట. ట్రిప్ స్టార్టింగే ఇట్లా ఉంటే పెనాల్టీలు డిలేలు ఇలా ఉంటే ట్రిప్ ఎట్లుంటుందో నాకు ముందే అర్థమైపోతుంది. ట్రిప్ ప్లాన్ చేసిన అరుణ్ అన్నాడు ముందు. ప్లాన్ చేయకుండా ఇంట్లో ఉంటే అయిపోయేది. నిజం, ఇట్లా ఇవన్నీ డిలేస్ ఈ పెనాల్టీస్ కన్నా ఇంట్లో ఉంటేనే నయం. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను నేను. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంది. ఆ ట్రైన్ క్యాన్సిల్ చేశారంట. ఇంకొక ప్లాట్ఫామ్లో ఇంకొక ట్రైన్ ఉంది, అది ఎక్కండి అందరూ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఆ ట్రైన్లో ఉన్నాం మేము అందరం దిగి. ఇప్పుడు ఇది ఇంకో ట్రైన్ అనమాట. సో ఇది ఇంకొక ట్రైన్. మాకు పక్కన సీట్స్ దొరకలేదు, అక్కడ కూర్చున్నాడు పక్కన సీట్లు. ఇంకా ఎన్ని సస్పెన్స్లు, ఇంకా ఎన్ని జగ్స్ ఇస్తుందో ఈ ట్రిప్ చూడాలి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా నేను మా యానివర్సరీ ట్రిప్ని. చూద్దాం. నేను మీకు ట్రైన్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇలా ఉంటాయి అన్నమాట ట్రైన్స్. నీట్గా ఉంటాయి బాగా. ఇది కోచ్ 7 అన్నమాట, కంపార్ట్మెంట్ 7 అని. టోటల్ 10 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ట్రైన్కి. సో ఇద్దరం పక్కకు వచ్చేసాం. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక నవ్వుతున్నాను నేను. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. నాకు తెలిసి ఇప్పుడు టైం 11:45.
12 అవుతుంది. అసలు ఈ టైం మేము బోర్న్మౌత్లో ఉండాలి. నాకు నిజంగా పిచ్చెక్కుతుంది. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఎందుకు, ఏం ప్రాబ్లం అంట? ఇక్కడ నుంచి సౌతాంప్టన్ వెళ్ళే రూట్లో ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రికల్ ఇష్యూస్ అని చెప్పి, లైన్ ప్రాబ్లం అని చెప్పి ఏదో ఇలాగే క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఇది కూడా క్యాన్సిల్ అయిందంటే ఇంటికి సర్దేస్తాం. ఇంకా చూడాలి ఏమైందో. మేము కనుక బోర్న్మౌత్ వెళ్తే మీకు అంతా చూపిస్తాను, లేకపోతే ఇంటికి వెళ్తే మాత్రం మేము ఏం వండుకొని తింటాం అనేది చూపిస్తాను. నేను ఏదో ఒకటి చేసి నేను బోర్న్మౌత్ తీసుకెళ్తా, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. నాకు నమ్మకం లేదు దొరా, ఏమైద్దో నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. బోర్న్మౌత్ వెళ్తే హ్యాపీ, బోర్న్మౌత్ వెళ్ళకపోయినా హ్యాపీ. చేసేది లక్ అంతే. హోటల్ క్యాన్సిల్ చేయాలా? అవును, హోటల్ బుక్ చేసుకున్నాను కదా అన్నీ. ఏదో సర్ప్రైజ్ అన్నాడు. నేనైతే ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తాను. నా బాధ అంతా సర్ప్రైజ్ అక్కడ మిస్ అవుతానేమో అని చెప్పి. చూడాలి ఏమైద్దో. నేను ఎప్పుడు నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయకూడదు. చేయక చేశాడు, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇది 3rd యానివర్సరీ. ఫస్ట్ అండ్ సెకండ్ యానివర్సరీకి ఏం సర్ప్రైజ్ చేయలేదు. అది మళ్ళీ ఏదో అనౌన్స్మెంట్ ఏదో ఇస్తున్నాడు వాడు. సరే, నేనైతే ట్రైన్ స్టార్ట్ అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను ట్రైన్ స్టార్ట్ అయింది అని చెప్పి. ఓకేనా? 12కి స్టార్ట్ అయింది కదా ట్రైన్. ఇప్పుడు 1:30 అవుతుంది. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది జర్నీ. అరుణ్ ఏం చేస్తున్నాడు మీకు చూపిస్తా. నిద్రపోతున్నాడు మంచిగా. నాకు కూడా కళ్ళు మండుతున్నాయి కానీ నిద్ర రావట్లేదు. 2కి రీచ్ అవుతాం అనుకుంటా బోర్న్మౌత్కి. మేము మీకు ఆల్రెడీ చెప్పాం కదా, సౌతాంప్టన్లో హోటల్ బుక్ చేసుకున్నాం, బోర్న్మౌత్లో కాదు. కాకపోతే మేము ఏమనుకున్నామంటే బోర్న్మౌత్లో దిగి అక్కడ బోర్న్మౌత్ అంటే అదొక బీచ్ ఏరియా అనమాట. అక్కడ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ సౌతాంప్టన్కి వచ్చి చెక్ ఇన్ అవుతాం హోటల్లో. అది ప్లాన్. ఏమవుతుందో చూడాలి. నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత లంచ్ ఎక్కడ చేస్తాం ఏంటి, తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. జర్నీ అంతా చూపిస్తే బోర్ కొడుతుందని చెప్పి చూపించట్లేదు, కానీ మాకు మాత్రం ఇక్కడ బోర్ కొడుతుంది. టైం 1:55 అయింది. మేము ఇంకా రీచ్ అవ్వలేదు. 5 minutesలో రీచ్ అవుతామా అంటే డౌటే. నాకు మాత్రం ఆకలిస్తుంది, కొంచెం ఆకలిస్తుంది. నీకు ఆకలిస్తుంది? బాగా వేస్తుంది. మేము బోర్న్మౌత్లో దిగిన తర్వాత లంచ్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్ ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను ఆల్రెడీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా బోర్న్మౌత్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా బీచెస్ ఉన్నాయి అండ్ కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. అన్నీ ఈరోజే కవర్ చేయలేము కదా. మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నైట్ 9-9:30 వరకు కూడా మనకి సన్లైట్ ఉంటుంది. సో ఆ టైం వరకు మేము ఇక్కడ టైం స్పెండ్ చేసి బోర్న్మౌత్లో ఆ తర్వాత ఇక హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి ఇక పడుకోవచ్చు అని ప్లానింగ్లో ఉన్నాం. చూడాలి ఏమవుతుందో, ఎందుకంటే ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏది అనుకున్నట్టు అవ్వలేదు కాబట్టి ఏదైనా అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, బోర్న్మౌత్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే ట్రైన్ దిగాం మేము. టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో చూడాలి ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి. ముందైతే లంచ్ చేస్తాం. ఎప్పుడో పొద్దున 8కి బయలుదేరితే బోర్న్మౌత్ రీచ్ అయ్యేసరికి 3 అయిందనమాట, అష్ట కష్టాలు పడితే. సో లంచ్కి ఎక్కడికి వెళ్తాం ఏంటి అండ్ లంచ్ తర్వాత మా ప్లాన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి నేను మీకు ఈ ట్రైన్ స్టేషన్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది ట్రైన్ స్టేషన్ బయట బాగుంది. ఎండగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడు చూడాలి, మేము రెస్టారెంట్స్ వెతుకుతున్నాడు అరుణ్. సో ఒక రెస్టారెంట్ వెతుక్కొని లంచ్ చేస్తాం. మేము బీచ్ దగ్గరకు వచ్చాం. అక్కడ వాటర్ కనిపిస్తుంది, అక్కడ బీచ్ ఉంది. బట్ ఇదంతా ఈ వాక్వే అంతా చాలా బాగుంది.
నా వాయిస్ ఒకవేళ వినిపించకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది, వినిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఈ ఫోన్లో ఎంత కనిపిస్తుందో మీకు నాకైతే అర్థం కావట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట నేను వెళ్ళాలి అని అనుకున్న వాటిల్లో. బోర్న్మౌత్ బీచ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంటే అక్కడ బీచ్ ఉంది దూరంగా, అక్కడికి నడుచుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు ఫుల్ ఆకలిస్తుంది. బీచ్ దగ్గరే ఇక్కడ తినడానికి ఉంటే ఓన్లీ పిజ్జాస్ ఉన్నాయంట. ఆర్డర్ ఇస్తున్నాం ఇప్పుడే. పిజ్జాస్ తినేసి కొంచెంసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం, చూపిస్తాం మీకు ఏ ఏ ప్లేసెస్ వెళ్తున్నామని చెప్పి. ఫస్ట్ అయితే బీచ్ నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను. చాలా బాగుంది బీచ్, చాలా చల్లగా ఉంది. ఓకే, ఫస్ట్ అయితే తిన్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మేము లంచ్ చేసాము ఇప్పుడే. అసలు మామూలు చలేయట్లేదు. అరుణ్ అయితే వణికిపోతున్నాడు, కానీ టెంపరేచర్ చూస్తే 17 degrees ఉంది, కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎండే ఉంది, కాకపోతే సడన్గా ఎందుకో ఇంత చల్లగా మారిపోయింది. నేను మీకు ఒకసారి ఈ బీచ్ ఏరియా అంతా ఎలా ఉందో చూపిస్తాను. బీచ్ దగ్గరే ఉన్నాం. వెనుక మీకు కనిపిస్తుందో అక్కడ ఫొటోస్ తీసుకుందామంటే గాలికి సహకరించట్లేదు. ఫొటోస్ చండాలంగా వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఎండ లేదు, కానీ ఇప్పుడు ఎండ వచ్చింది. అరుణ్ ట్రైపాడ్ తీస్తున్నాడు. మా ఇద్దరు పిక్స్ మేము దిగాలి అంటే వేరే పర్సన్ని అడిగితే మేము అంత కంఫర్టబుల్గా ఫొటోస్ దిగలేం. అందుకని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాతో పాటు ట్రైపాడ్ తీసుకొని వెళ్తాం. సో ఫొటోస్ దిగొచ్చని. ఈ గాలికి నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం నా వల్ల కాదు. నేను అందుకే చాలా వరకు వ్లాగ్స్ పెట్టలేదు, భరించండి ప్లీజ్. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే అరుణ్ చాలా లేజీ అనమాట. నేను దాని నుంచి అదే అన్నాను, బీచ్లో ఇంతసేపు ఉన్నాం కదా, ఇక్కడ దగ్గరలోనే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వెళ్దామంటే, సరే కొన్ని ఫొటోస్ చండాలంగా వచ్చాయన్నా కదా, కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్దామని చెప్పి అనేసరికి ట్రైపాడ్ తీస్తున్నాడు. కొన్ని ఫొటోస్ తీసుకొని అప్పుడు వేరే ప్లేస్కి వెళ్దాం. ఇది ఒక జైంట్ వీల్ లాగా ఉంది. అదంతా షో అరౌండ్ చేస్తుంది అంత మొత్తం. అది ఎక్కితే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి అనేది అద్దాల్లోంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా బాగుంది. అది టికెట్ కొనుక్కొని వెళ్ళాలంట, లోపల ఏముంటుందో తెలియదు. మేమైతే కొంచెంసేపు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తామా లేదా అనేది ఆలోచిస్తాం. అండ్ లుక్ ఎట్ ద బీచ్. అందరూ మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు. నాకైతే చలి చంపేస్తుంది అసలు. వాళ్ళకి చలి ఇట్లేదా ఏంటి అర్థం కావట్లేదు. నార్మల్గా ఆడుకుంటున్నారు షార్ట్స్ వేసుకుని, కానీ నాకైతే చలి చంపేస్తుంది అసలు. ఇక్కడ ఓషన్ ఏరియా ఏమంట ఇది ఉంది, చూడాలి అక్కడికి వెళ్దామా వెళ్ళవా అని. బాగుంది. అటువైపు కూడా ఇంకా బీచ్ ఉంది, కాకపోతే ఇటు సైడ్ కొంచెం బాగుందని చెప్పి మేము ఇటు వచ్చాం. గాయ్స్, వెదర్ చూడండి ఎట్లుందో, మబ్బు పట్టేసి. మేము ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి హోటల్లో చెక్ ఇన్ అవుదామని చెప్పి వెళ్తున్నాం. మా హోటల్ చెప్పాను కదా సౌతాంప్టన్లో ఉంది. సో ఇక్కడ నుంచి ట్రైన్ అనమాట, 1/2 an hour జర్నీ. హోటల్కి వెళ్ళిపోతాం. కానీ నాకు ఒకసారిగా ఈ క్లైమేట్ చూస్తే భలే అనిపిస్తుంది. వర్షం పడుతుందేమో. అరుణ్ ముందెళ్తున్నాడు, చాలా బాగుంది.
వెరీ నైస్. అరుణ్కి బస్ స్టాప్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, అందుకే అట్లా వెతుకుతున్నాడు పాపం. ఎవరిని అడగాలో తెలియట్లా. గూగుల్ మ్యాప్స్లో చూశాడు, కాకపోతే అది ఇటే చూపించింది. ఇటా కాదా అని చెప్పి డౌట్తో ఉన్నాడు. నాకు ఆయాసం వస్తుంది, ఏమనుకోకండి. ఈ అప్పు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది. ఊరిక మా మొహాలే ఏం చూస్తారని చెప్పి చూపిస్తున్నా ఇట్లా. నేను మీకు ఇక్కడ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ ఇలా హౌసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ బస్ స్టాప్ అని రోడ్ మీద రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ బస్ నెంబర్స్ ఉంటాయి ఇలా. అదే మేము ఎక్కాల్సిన బస్సు. తీసుకెళ్ళి వాడు చూడండి ఎక్కడ ఆపుతున్నట్టు దరిద్రుడు. బస్సెస్ ఇలా ఉంటాయి లోపల. నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఈ యూకే బస్సెస్ మీద ఒక వీడియో చేశాను. ఇన్కేస్ మీరు చూడకపోతే చూడండి. మేము ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి హోటల్కి వెళ్ళిపోతాం. హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఏది బస్సు మిల్టన్ కేన్స్ నుంచి. ఇక్కడే మేము దిగింది, బోన్మౌత్ ట్రైన్ స్టేషన్. అప్పుడు చూపిస్తాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. వెళ్ళిపోతున్నాము హోటల్కి. ఫైనల్లీ మేము హోటల్ రీచ్ అయ్యాం. అక్కడ కనిపిస్తుంది కదా నా హోటల్, అదే మేము స్టే చేయబోయే హోటల్. ఎప్పుడో మార్నింగ్ 7:45కి ఇంటి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు నైట్ టైం 8:30 అవుతుంది. ఇప్పుడు హోటల్కి రీచ్ అయ్యాం. ఫ్రెష్ అయ్యి తిని పడుకోవాలి. రేపు మార్నింగే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అంట నన్ను. రేపు మార్నింగ్ 11 కంట సర్ప్రైజ్ అంట. అరుస్తున్నాడు, చూడాలి ఏం సర్ప్రైజ్ ఏంటి అని. బై ద వే రేపు 7th జూన్, రేపే మా యానివర్సరీ. టెక్నికల్లీ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మాకు ఇక్కడ 8:30 అంటే ఇండియాలో ఆల్రెడీ 12 దాటింది. కాబట్టి ఇండియాలో మా యానివర్సరీ అని చెప్పి ఆల్రెడీ పెడుతున్నారు అందరూ. నేను హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ నా ఛానల్లో ఇంతకుముందు ఒకసారి నేను స్టే చేసింది పెట్టాను అనుకుంటా. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, నేను హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ. ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి, అది బిల్డింగ్ హోటల్. మేము అది స్టే చేయబోయేది. చాలా బాగుంది ఇక్కడ చుట్టూ అంతా. ఆ బిల్డింగ్స్ చాలా నచ్చింది నాకు. అదంతా రోడ్డు నైస్, వెరీ నైస్. ఆల్రెడీ అరుణ్ అక్కడ చేరాడు. పక్కనే ఇంకొక హోటల్ కూడా ఉంది, ఐబీస్ అని చెప్పి. కాకపోతే మేము స్టే చేయబోయేది నా హోటల్లో. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి బయట అలా చైర్స్ అట్లా ఇచ్చారు కూర్చోడానికి. బాగుంది, నైస్. స్టైల్గా చూడండి ఎలా నించున్నాను. పద ఇటు ఉందనుకుంటా ఎంట్రన్స్.
బయట ఇట్లా కూర్చోవడానికి చైర్స్ అవన్నీ ఉన్నాయి. అది ఎంట్రన్స్. వావ్, వెరీ నైస్. అది రిసెప్షన్, ఎవరు లేరు అక్కడ. అరుణ్ నించొని ఉన్నాడు చెక్ ఇన్ అవ్వడానికి. ఇక్కడంతా లౌంజ్ ఏరియా అనుకుంటా. బాగుంది అంత, వెరీ నైస్, చాలా బాగుంది. అక్కడ బార్ అనుకుంటా. బాగుంది కదా అమ్మాయి కలర్. ఓకే, నేను రూమ్ కీస్ తీసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్తాం కదా, అప్పుడు రూమ్ టూర్, ఒక చిన్న రూమ్ టూర్ లాగా చేసి చూపిస్తా. కీస్ తీసుకున్నాడు. రూమ్ నెంబర్ ఎంతనో? 509 అంట. అక్కడ కూర్చొని తాగుతున్నారు. నేను చాలా టైర్డ్ అయ్యాను. రూమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. లైట్స్ ఆన్ చేయడం. ఇదా అది పెట్టాలనుకుంటా. ఓకే, సో మనకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ కాఫీ రిలేటెడ్ ఇచ్చారు. కాఫీ మిషన్, మగ్స్ ఇవన్నీ. ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు. 2 స్టిల్ వాటర్ ఇచ్చారు. అది సేఫ్. అండ్ దట్స్ మీ. వావ్, వెరీ నైస్. యానివర్సరీ అని చెప్పి లవ్ సింబల్ వేసినట్టున్నారు. బాగుంది. అండ్ ఒక కౌచ్ ఇచ్చారు. బిస్కెట్స్ అనుకుంటా. బాగుంది. అండ్ ఇక్కడ సేమ్ కాఫీ, షుగర్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్. మొహాలు వాడిపోయినాయి మరి. టీవీ. వాష్రూమ్. మరి వాష్రూమ్ కూడా చూపిస్తుందని అనుకోకండి, జస్ట్ ఏదో ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పండి. నైస్ బాత్ టబ్ ఉంది. సో ఇదే క్విక్ రూమ్ టూర్.